సహోదరి సహోదరులు, నువ్వు దయ కలిగిన వ్యక్తివైతే మొదటిగా నీ దయ ఎక్కడ చూపించాలి? నీ భార్యకు చూపించాలి, నీ భర్తకు చూపించాలి, నీ ఇంట్లో ఉన్న సభ్యులకు చూపించాలి. నీలో ఉన్న దయాగుణము, నీలో ఉన్న జాలి గుణము, నీలో ఉన్న ప్రేమతత్వము నీ ఇంట్లో వాళ్ళకు చూపించాలి. నీ ఇంట్లో వాళ్ళని నువ్వు ప్రేమించకపోతే, నీ ఇంట్లో ఉన్న వారి పట్ల నువ్వు దయను చూపించకపోతే బయట వాళ్ళకు చూపించగలవా? ఒకసారి ఆలోచించండి. తన భార్య గొడ్రాలు అని చెప్పి నిందించలా, బెదిరించలా, విడాకులు ఇస్తాను అని చెప్పి వేధించలా. కానీ ఏం చేశాడో తెలుసా? తన భార్యకు గొడ్రాలుతనాన్ని పరిష్కరించగలిగిన దేవునికి ప్రార్థన చేశాడు. సహోదరి సహోదరులు, నీ భర్త వల్ల కావచ్చు, నీ భార్య వల్ల కావచ్చు, నీ మనసులో ఏదైనా వేదన ఉందా, బాధ ఉందా? అలా ఉన్నట్లయితే నువ్వు వెళ్ళి నీ భార్యతో భర్తతో గొడవ పడడం వల్ల ప్రయోజనం లేదు. నువ్వు దేని విషయం బాధపడుతున్నావో, ఎందుకు నలిగిపోతున్నావో వెళ్ళి దేవునితో చెప్పు. దేవుడు సమాధానం ఇస్తాడు. గొడ్రాలుగా ఉన్న తన భార్యను చూస్తూ ప్రతిరోజు భర్త అయినటువంటి ఇస్సాకు మానసికంగా కృంగిపోతే ఏం లాభం? మనసులో మదన పడితే ఏం లాభం? తన ఎదుట ఉన్న మనిషిని నిందిస్తే ఏం లాభం? నిందించలా, వేధించలా, విసిగించలా. ఆయన ఏం చేశాడు? దయ చూపించాడు. ఏం చేశాడు? తన కోసం ప్రార్థన చేశాడు. కాబట్టి చెప్తున్నాను, పత్నిని కూడా దయతో చూడండి, దయ కలిగి చూడండి. భర్తకు ఆరోగ్యం పాడైంది, చాలా కాలంగా ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చింది. డాక్టర్ గారు అన్నారు ఒకసారి వచ్చి కలవండి అని చెప్పి అన్నారు. వెళ్ళి కలిశారు. రిపోర్ట్లు అన్నీ వచ్చినాయి. అప్పుడు డాక్టర్ గారు పేషెంట్ అయినటువంటి భర్తను మీరు బయటికి వెళ్ళి కూర్చోండి అని చెప్పాను. అంటే భర్త వెళ్ళి బయట కూర్చున్నాడు. లోపల భార్యను పిలిచి, అమ్మ మీకు ఒక విషయం చెప్పాలి. ఏమి డాక్టర్ గారు? కొంచెం గుండె ధైర్యం చేసుకోండి. పర్వాలేదు చెప్పండి డాక్టర్ గారు. ఏం లేదమ్మా, మేము చేయగలిగిన ట్రీట్మెంట్ మేము చేసాం, కానీ మెడిసిన్స్కి మీ భర్త శరీరం సపోర్ట్ చేయటంలా ఎక్కువ కాలం బ్రతకడమ్మా. కేవలం వారాలే, కేవలం కొన్ని వారాలే, 2-3 వారాల్లోనే చచ్చిపోతాడు. కాబట్టి 2-3 వారాల్లో చనిపోతాడు. కాబట్టి ఆ విషయం అతను తెలియజేయకండి. ఎంత ప్రేమగా చూసుకోగలరో అంత ప్రేమగా చూసుకోండి. ఆ విషయం మీకు చెప్పాలని చెప్పే నేను మిమ్మల్ని పర్సనల్గా కలవమన్నాను. లోపల భార్యతో డాక్టర్ గారు మాట్లాడుతూ ఉంటే బయట బెంచ్ మీద కూర్చున్న భర్త టెన్షన్ పడిపోతున్నాడు. ఏం మాట్లాడుతున్నారో డాక్టర్ గారు నా గురించి, ఏం చెప్తున్నారో నా గురించి, నా భార్యకు అని చెప్పి టెన్షన్ పడిపోతున్నాడు. చెమటలు పట్టేస్తున్నాయి. ఈ లోపల భార్య బయటకు వచ్చింది. టెన్షన్ పడిపోతున్న భర్త అడుగుతున్నాడు, ఏమన్నారు డాక్టర్ గారు? చాలాసేపు మాట్లాడారు డాక్టర్ గారు నీతో. ఏమన్నారు? ఏమీ మాట్లాడట్లా. డాక్టర్ గారు చెప్పారు కదా ఈ విషయం బయట చెప్పొద్దని.